ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రమే చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. మనీతో ముడిపడిన బంధం మనీ ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. ఎదుటి వారిలో లోపాలు ఉన్నట్లయితే చెప్పాలి, కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. అదృష్టం అనేది చెట్టు మీద వాలిన పక్షి లాంటిది. అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. అందుకే కష్టాన్ని నమ్ముకోవాలి. నేను చెప్పిందే కరెక్ట్ అని వాదించేవాడి కంటే మౌనంగా వినేవాడే ఎక్కువ విషయాలు తెలుసుకుంటాడు. నీరు ఉన్నంత వరకే బావికి విలువ, మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. 100 మంది శత్రువుల కంటే ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియ్యకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలాగే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. మీకు తపన ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రయత్నం కూడా అంతే తీవ్రంగా ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ. అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు. నీది కాని రోజు మౌనంగా ఉండు. నీదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించుకోవాలి. అది దారమైనా రిలేషన్ అయినా. గుర్తుంచుకోండి, అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత మీకు లేనప్పటికీ ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా మీరు దేవుడు. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క వాసన కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. బ్రతకటానికి మనీ ఎంత అవసరమో మన అని అనుకోవటానికి బంధాలు కూడా అంతే అవసరం. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోకండి. మీ అంతరాత్మ చెప్పింది చెయ్యండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు. భయం అనే వరదను ఆపడానికి ధైర్యం అనే ఆనకట్టను ఎప్పుడూ నిర్మించుతూనే ఉండాలి. నీవు చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. చిన్న చిన్న అవరోధాలకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చగలగాలి. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. నీవు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మనకు గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బు తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు భయం పిరికితనాన్ని నేర్పితే ధైర్యం మీకు గెలవడం నేర్పుతుంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకోండి. రేపే చనిపోతారు అన్నట్లు జీవించండి. ఎప్పటికీ జీవిస్తారు అన్నట్లు నేర్చుకోండి. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. అలాగే సవాళ్ళను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడను ముంచెయ్యడానికి చిన్న రంధ్రం చాలు. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ ఈ సమాజంలో మనుషులు పెరిగిన కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. అందరితో కలిసి ఉండండి. అందరిలానే నవ్వుతూ ఉండండి. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకండి. అంతా నా వాళ్ళు అని మురిసిపోకండి. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం.
నీవు ఎంత సంపాదించావనేది ముఖ్యం కాదు, ఉన్నంతలో నీవు ఎంత సంతోషంగా ఉన్నావన్నదే ముఖ్యం. ఎవరినీ నమ్మకు, నమ్మినట్టు నటించు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. మన మాట నిచ్చెన లాంటిది, ఎత్తుకు తీసుకుపోగలదు, లోతులోనూ పడవేయగలదు. ఎవరో విలువ ఇవ్వలేదని మీ విలువ తగ్గిపోదు. మీ జీవితం మీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే మీ విలువ ఏంటో అర్థం అవుతుంది. ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. అర్థం చేసుకోకుండా ఎవరినీ ఎంచుకోకండి. అపార్థం చేసుకొని ఎవ్వరినీ దూరం చేసుకోకండి. బ్రతకడానికి కష్టపడితేనే ఏదైనా సాధించగలవు. కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడితే ఏమీ సాధించలేవు. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతావని భయపడితే విజయం రాదు. భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. భవిష్యత్తు మీద నమ్మకం లేని వాడికి మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందలు వస్తాయి. మీరు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకండి. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు, సహనం గమనిస్తున్నాడని తెలుసుకోండి. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. లైఫ్లో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు గాని అబద్ధం చెప్పి ఇది నిజమేనని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. చెడ్డవాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచి వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళల్లో దాచిపెడితే కొందరు నవ్వుల్లో దాచిపెడతారు. మనిషి తీరు రెండు రకాలు ఉంటుంది. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. పని చేయడం చేతకానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధి గలవారు చేసే పని. నీవు ఏ తప్పు చెయ్యకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. కొన్ని రోజులు గడిచాక ఒకరికి నీవు నచ్చట్లేదంటే దానికి అర్థం వాళ్ళకి నీ అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. ఒక ఆడది 10 మందిలో పనికి వెళ్ళిందంటే కారణం తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి కాబట్టి. ఒక తల్లిగా, చెల్లిగా భావించి హేళన చేయకుండా సహాయపడండి. తోటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చెయ్యకు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయే అంతలా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.